బ్యాక్ న్యూస్ దేశవ్యాప్తంగా కరువు కొట్టుమిట్టాడుతోంది. తీవ్ర వర్షాభావ ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దీంతో అందరూ నీటి సంరక్షణ చర్యలపై దృష్టి పెట్టారు. నీటిని కాపాడుకోవడానికి ఒకరు ఇంకుడు గుంతలు తవ్విస్తుంటే ఇంకొందరు మొక్కలు పెంచండి అంటూ పిలుపునిస్తున్నారు. అయితే అందరికంటే మధ్యప్రదేశ్ మంత్రి సరికొత్తగా ఆలోచించారు. వింత ప్రయోగం చేసి నీటి సంరక్షణకు మొక్కలు ఎంత అవసరమో ప్రత్యక్షంగా చూపించారు. మధ్యప్రదేశ్ పర్యావరణ మంత్రి అమ్తార్ సింగ్ ప్రయోగాత్మకంగా మొక్కల పెంపకంపై అవగాహన కల్పించారు. ఇద్దరు వ్యక్తులపై లైవ్ డెమో ఇచ్చారు. సేంద్వాలోని ఓ గ్రామంలో ఒక సభలో పాల్గొన్న ఆయన ఓ బట్టతల ఉన్న వ్యక్తిని, పూర్తిగా వెంట్రుకలున్న వ్యక్తులను వేదికపైకి పిలిచారు. ఇద్దరి నెత్తిపై నీళ్లు పోశారు. ఆ తరువాత ఓ టవల్లో వాళ్ళిద్దరి తలలను తుడిచారు. బట్టతల వ్యక్తి తలపై నీళ్లు నిలవలేదని, వెంట్రుకలున్న వ్యక్తిపై నీళ్లు నిల్వ ఉన్నాయని కళ్లకు కట్టినట్లుగా చూపించారు. బట్టతల అంటే చెట్లు, అడవి లేని ప్రాంతమని, వెంట్రుకలున్న తల అంటే చెట్లు, అడవి ఉన్న ప్రాంతమని ఆయన వివరించారు. బట్టతలలా అడవి లేని ప్రాంతంలో నీటిని కాపాడుకోలేమని, అదే చెట్లు, అడవి ఉంటే వెంట్రుకలున్న వ్యక్తిలాగా తడిని, నీటిని కాపాడుకోవచ్చని ప్రయోగాత్మకంగా వివరించారు. అయితే స్వయంగా బట్టతల ఉన్న మంత్రే ఇలాంటి సందేశం ఇవ్వడం అందరినీ ఆకట్టుకుంది.